నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తిరుమలలో రోడ్డు ప్రమాదం, చనిపోతూ బిడ్డకు జన్మనిచ్చిన జింక. జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసిన దంపతులు, తమకు న్యాయం చేయాలని ఆకాంక్ష. విద్యుత్ దీపాలతో అలంకరించిన సీఎం క్యాంప్, భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు. మచిలీపట్నంలో దళిత నాయకుడి దారుణ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం. ఇక డీటెయిల్స్ చూద్దాం. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో జింకను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో జింక మృతి చెందింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు 7వ మైల్ సమీపంలో రోడ్డుపై ఉన్న జింకను ఢీకొట్టగా జింక మృతి చెందుతూ బిడ్డకు జన్మనిచ్చింది. జింక మృతి చెందిన విషయాన్ని ఘాట్లో వెళ్తున్న పలువురు భక్తులు గమనించి టీటీడీ అధికారులకు సమాచారం అందజేశారు. అప్పుడే జన్మించిన జింక పిల్లకు సపర్యలు చేసి కాపాడారు. కడుపుతోనే జింకను ఒక బస్సు తిరుమల దేవస్థానం బస్సు ఢీ కొట్టింది. పిల్ల బతికింది. వెంటనే వచ్చి ఎవరైనా వస్తే స్పందిస్తే బాగుంటుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన వృద్ధ దంపతులు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాడ్వాయి మండలము బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి బుచ్చమ్మకు రాజారెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. అతను కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. 11 నెలల క్రితము ఇద్దరిని తీవ్రంగా కొట్టడంతో కుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. దీంతో ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తానని రాజారెడ్డి ఒప్పుకున్నారు. కానీ 6 నెలలు మాత్రమే డబ్బులు ఇచ్చి ప్రస్తుతం డబ్బులు ఇవ్వడం లేదని వారు వాపోయారు. వారి ఆరోగ్యం బాగా లేదని జిల్లా ఎస్పీని దంపతులు కలిసి సమస్యని తెలియజేశారు. బ్యాగ్లో పెట్టుకోరండి. కాయిదాలు కాయిదాలు అందులో నువ్వు ఇప్పుడు గీ మంచిగా ఉన్నది దాని జీరక్స్ ఉండు మన సగానికి వెళ్ళి పాతింట్ల గోడలు పెట్టుకున్నాడు. ఆయన తర్వాత అడవడుచుకొని మాకు ఒక రూమ్ చిన్నగా వండుకుంటానుకు పండుకుంటానికి ఒక రూమ్ ఉన్నది. గింతల్లి ఉండమంటే సరే నా కొడుకే కదా అని నేను సరే అని ఉండమన్నా. కొత్తింటి కాడ ఉండమంట మేము చెప్తే పెద్ద మనుషులు నువ్వు ఇంటింటికి రానిచ్చినావు, ఓదానికి మామ అంటావు, ఓదానికి నువ్వు రానిస్తావు అని ఇట్లా పెద్ద మనుషులు మార మామలా ఇట్లా అంటుంటారు సార్. ఇక ఎటు పోయినా ఇట్లా బాగున్నది. కామారెడ్డి 100 గజాలు, వెనకకెళ్ళి పంచాంగాలు కామారెడ్డి 100 గజాలు పామిలకు ఇస్తాడు రాజిరెడ్డి. ఆ బిగన్నార చేను రాజిరెడ్డికి చేసి వేయాలంటే సంపేత్తాన్ని మా చుట్టాలకు ఫోన్ చేస్తే సరే మరి పానం పోయినాక భూమి ఏం చేస్తుందని సరే ఇస్తామని అన్నాం. బాధతో బుగులకు సంపుతానంటే బుగులకు ఇస్తామని అన్నాము. ఇక ఇప్పుడు మా బిడ్డని అడిగితే నేను ఇయ్య అంటుంది. ఇక ఏం చేయాలి మేము ఎటు కాకుండా సార్కు చెప్పుకుంటాం మా బాధలు. పైసలు ఇస్తలేడు, ఉపాసం ఉంటే
కుదురుతుందా సారు పైసలు ఇస్తలేడు మరి ఎస్పీ ఆఫీస్కు చెప్పుకొని మా బాధలు చెప్పుకొని పైసలు ఈ మనిషి చెప్పమని అందామని వచ్చినాము ఎస్పీ ఆఫీస్. సార్ ఏమన్నాడు, పెద్ద సార్ దగ్గరికి పోతే ఇవన్నీ బాధలు చెప్పుకుంటే అన్నాడు కానీ ఏమనలేడు. ఇంకో సార్ దగ్గరికి పంపించాడు. ఇక ఆ సార్ పంపిస్తే కేసు పెట్టుకుపోండి, ఏమన్నా చేసుకుపోండి, రేపే జైలు కూర్చుని పెడతా, ఎల్లుండి సస్పెండ్ చేస్తా, ఇంటికాడ పోయి కూర్చుంటాడు, కేసు రాసి అప్లికేషన్ ఇట్లా చెప్పాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రిపబ్లిక్ డేకి ఎంతో సమయం లేకపోవడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక విజయనగరం జిల్లా పార్వతీపురం మండలము పెదమరికిలోని ఎస్పీ కాలనీలో నిరసన చేపట్టారు. 3 నెలలుగా తాగునీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బోర్లు మరమ్మతులకు గురి అయ్యాయని వారు తెలియజేశారు. తాగునీటికి ఇబ్బంది ఉన్నప్పటికీ ఏ అధికారి స్పందించకపోవడము బాధాకరమని వాపోయారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఉద్రిక్తత పరిస్థితులను నెలకొల్పుతామని హెచ్చరించారు. మీరు అమ్మ 10 మంది రమ్మని ఆటలు ఉందని మీరు తోడుకొని వస్తే తెలుస్తా బిందు పడి రమ్మని తోడుతారు. పరిస్థితి కాదు పెద్దలు ఆల్కోలే చేనులు చెప్పిన మాట ఎంత మరి ఇప్పుడు మేమేనము మనం వెళ్ళాలి కూడా. మరి మీరు అందరూ బయలుదేరి ఒప్పుకొని నేను చెప్తాను. అమ్మని తీసుకొచ్చే వరకు మన ఇక్కడ మన నీళ్ళకి ఎంత కళ్ళు అయిపోతుంది. మీరు అందరూ కూడా చెప్తాను మన మంగ అందరూ కూడా మీరు బయలుదేరి సినిమర్కి ఎస్సీ కాలనీలో గతంలో 2 సార్లు కూడా ఏదైతే పంచాయతీ సెక్రటరీ కళ్ళం జరిగింది, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా కళ్ళం జరిగింది. కాకపోతే తుమ్ము మంత్రం చేసి తాత్కాలికంగా నూతులోని మోటార్ దింపారు. మరి ఈరోజు గతంలో కూడా మరి అమ్మాయి దృష్టి కూడా ఇది వెళ్ళింది. మరి ఇంతవరకు పరిస్థితి లేదు. పండగ ముందు కూడా ఒకసారి కలిస్తే పండగ పోయిన వెంటనే మేము బాగు చేసి మోటార్ బాగు చేసి నీళ్ళు సరఫరా చేస్తామని మరి ఏదైతే మన పెద్దవారికి సచివాలయ సెక్రటరీ గారు ఉన్నారో ఆ సెక్రటరీ కూడా హామీ ఇచ్చారు. మరి ఈరోజు కూడా ఫోన్ చేసినా పలకట్లేదు. కనీసం ఈ ప్రజలు ఎక్కడ ఉన్నారో ఏమి కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. మరి దీన్ని ఉద్దేశించి మరి ఇదేనా మీ పాలన, మరి ఇదేనా మీ ప్రభుత్వ వైఫల్యం? మరి ఈరోజు పెదమరి పంచాయతీలో మరి ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈరోజు ఎక్కడ కూడా
ఏ పంచాయతీ కూడా ఎస్టీ ఎస్సీలు. మాది పెదమరికి పంచాయతీ అండి, చిన్నమరికి అండి మాది గ్రామము. నా పేరు సురాపట్టి మంగమ్మండి. మాకు వాటర్ సౌకర్యం అంతే లేదండి, చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. నుయ్యి ఉందంటే నుయ్యిలో కూడా ఉన్న చాలా పురుగులు కప్పలు అన్నీ ఉన్నాయండి. మాకు నీళ్ళు మాత్రం చాలా ఇబ్బంది అండి. మాకు నీళ్ళకి మాత్రం సౌకర్యం చేస్తారని మరీ కోరుకుంటాం. నమస్కారము. పెదమరికి పంచాయతీ చిన్నమరికి మా గ్రామం అండి, ఎస్సీదండి. నా పేరు జానకి, రాయపల్లి జానకి అండి. తాగడానికి మంచి నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఊరు జనాలు మొత్తం ఎక్కడ నీరు తాగుతారండి. మేము కప్పలు పాములు అన్నీ చచ్చిపోతాయండి, ఆ నీళ్ళే తాగుతున్నామండి. మాకు దయచేసి మంచి నీళ్ళ కోసము మరొకసారి మీకు నమస్కారం పెడతాము. మాకు మంచి నీళ్ళు మాత్రం తెప్పించండి. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈడేపల్లికి చెందిన జూనపూడి వినోద్రావు వైసీపీలో దళిత జేఏసీ జనరల్ సెక్రటరీ వ్యవహరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మాసూం భాషా ఘటనా స్థలానికి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరి పడుకోలేదు, 11 వరకు ఉన్నాడు, బైబుల్ చదువుకుంటున్నాడు. సరే నేను పడుకుంటాను, మీరు పడుకోండి అన్నాడు. ఈ గదిలో పడుకున్నాను. అమ్మ వచ్చింది, నిన్న మీరిద్దరు పడుకున్నా, లేకపోతే మీరిద్దరు తర్వాత వీళ్ళు మెసేజ్ చేద్దాం. వీళ్ళు కళ్ళతలని కొన్ని బుక్ అట్టాగా ఉందా, బైబుల్ చదువుకుంటా. అదే ఈడేపల్లిలో శ్రీనాథ్ కుమార్ స్వామి చెప్పొచ్చు సార్. ఈడేపల్లి చనిపోయాడు. వాళ్ళ మరణంతో ఇది గొడవ ఉంది. ఆ మరణం అయితే ఇక్కడ ఏగారు డాక్టర్ ఎవరు చూస్తారు? ఆర్ఐ అడ్మినా? రెండు బళ్ళు పక్కన పెట్టండి. ఇక రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శ్మశాన వాటికను పరిశీలించారు. శ్మశాన వాటిక మూసీ నదిలో ఉండడంతో సుందరీకరణలో భాగంగా దానిని తొలగించాలని అధికారులు సూచించారు. స్థానికులు అందుకు అడ్డు చెప్పడంతో వివాదం మొదలు. అన్ని రకాల వసతులతో శ్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇష్టంగా నేనంటే ఇవాళ మీరు గట్టిగా మాట్లాడుతుంది వాళ్ళు ఉంటారు.
రేపటి రోజు ఏమైతుంది? ఇంతకుముందు సేమ్ ఇట్లనే బొద్దు రామ్మోహన్ సార్ వచ్చారు. ఈ స్టేజ్కి వచ్చింది సార్ నేను ఒకటి ఇంతకుముందు బొద్దు రామ్మోహన్ సార్ లాస్ట్ 3 years కింద వచ్చిండు. మేము అది చేస్తాం ఇది చేస్తామంటే ఇంతవరకు ఏది వసూలు లేదు, ఏది లేదు. అది మేము అనేది. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీపాల్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ దాకా ఎంత కుమరాన్ ఎక్కడ? దీన్ని ఎన్నో మన దగ్గర ఒక నెల సంది మనమందరూ బస్సు వాసులందరూ కూడా దీన్ని ఎట్టి పరిస్థితిలో ఏం చేయాలని ఆలోచనతో వచ్చినప్పుడు దీనికి అన్న చైర్మన్ అన్నారు, మా ఎంపీ గారు తోలుకొస్తాను చెప్పి మీకు చెప్పడం జరిగింది. కొద్దిగా లేట్ అయింది. లేట్ అయినా మనకు ఒక మంచి పని జరుగుతున్నప్పుడు మీరు కూడా సహకరించాల్సిన అవసరం మనకు ఉన్నది. ఏదేమైనా మా ఎంపీ గారు చెప్పినట్టుగా ఇప్పుడు సుధీరాన్ని చెప్పినట్టుగా మనము దీన్ని మొత్తం అక్కడ పూర్తి అయినాకనే దీన్ని జరిపే కార్యక్రమం మనం పెట్టుకున్నాం. మీకు అందరూ కూడా హామీ మేము ముద్ర కూడా ఇస్తున్నాం. అందుకని మీరు ఏంటంటే మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. కొన్ని విషయాల్లో సహకరించవలసి వస్తుంది మనకు అందరూ. అందుకని నీది నాది అనుకుంటా రాజకీయాలు అందరం కూడా కలిసిమెలిసి దీన్ని మంచి డెవలప్ చేద్దామని నేను చెప్తున్నాను. మనకు కావాల్సిందల్లా ఆల్టర్నేటివ్ క్రిమేటోరియం ఎక్కడ పెడతారు, ఇంతకంటే బెటర్ ఫెసిలిటీస్ ఏమేమి ఇవ్వగలుగుతారని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. 5 ఎకరాల గురించి మేము డెఫినెట్ రిక్వెస్ట్ చేస్తాం. సర్వే నెంబర్ 9091 ఉన్నాయని చెప్తున్నాం. 570 జీవో ప్రకారం తీసుకొని 5 acres మోస్ట్ మోడర్నైజ్డ్ క్రిమేటోరియం కట్టించుకుందాం. చాలా మంది అడుగుతుంది ఇక్కడ నీళ్ళలో మునుగుతాం మేము, ఇవన్నీ అస్థికలు కలిపేది ఉండే అక్కడ కూడా ఉంటాయి. మీకు అక్కడ ఇంకా బ్రిడ్జ్ కూడా వేస్తా అంటూ చాలా సేఫ్ సైడ్ ఇక్కడ కష్టంగా వస్తాం బాడీ తీసుకొచ్చినప్పుడు. అక్కడ అన్ని పర్ఫెక్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకేం కావాలి? సో మన అందరం దీనికి అంగీకారం తెలిపితే ముందుకు సాగుదాం. కానీ ఇంకో కండిషన్ కూడా చెప్పినాం అన్నకి ఏంటంటే అది అయినాకనే తీయాలి, అప్పుడో తీయొద్దు అని చెప్పినాం. దాన్ని కూడా అంగీకరించారు. 3వ కండిషన్ ఏం చెప్పినట్టే ఆ మట్టి రిటెన్షన్ ప్రాబ్లం అవుతుంది, వర్షం పడితే జారుతుందంటే సిఈ గారికి చెప్పినాం, ఎస్సీ గారికి చెప్పినాం. జియో టెక్నాలజీతో అది కవర్ చేసి పెడతారు. కొన్నాళ్ళు ఆగిపోతుంది. దాని తర్వాత మీరు యథావిధిగా నడుపుతుంటారు. దాని తర్వాత అది అయినాక అప్పుడు ఇక్కడికి వస్తారు. ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలము సీతానగరంలోని సీసీ రోడ్లను మునగాల ఎంపీపీ నాగేందర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉపేందర్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే ఈజీఎస్ ఫండ్స్ నుంచి గ్రామ పంచాయతీ నుంచి 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్స్ డ్రైనేజ్ కూడా నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ సరిపోతుంది. మేము మరిన్ని నిధుల నుంచి ఉత్తమ్మారెడ్డి గారి నిధుల నుంచి తప్పకుండా ఈ గ్రామానికి ఏ విధంగా తప్పకుండా నా సహాయ సహకారం అందిస్తానని ముందు కూడా అన్ని విషయాల్లో మన గ్రామాన్ని ముందుండేలా చూస్తానని అందరి సహకారంతో ఎవరైనా కూడా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలందరూ కూడా. ఇక కృష్ణా జిల్లా నూజివీడు పీజీ చదివే విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలని నిరసన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని చేపలు, కూరగాయలు అమ్ముతూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని అధ్యక్షులు కుమార్ బాబు అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. కేజీ 400 పచ్చాపలు, కేజీ 400 పచ్చాపలు, ఎండ్రాయిలు, కొచ్చిరాయిలు రావాలి, మెత్తళ్ళు రావాలమ్మా. ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల స్టూడెంట్స్ రావాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల స్టూడెంట్స్ అందరూ చేపలు అమ్ముకునే పరిస్థితిలోకి వచ్చింది. తోపుడు బళ్ళు నడుపుకునే ఉద్యోగాలు లేక చేపలు అమ్ముకుంటున్నారు. చాలా మంది నిరుద్యోగులు రావాలి. రావాలమ్మా, రావాలి. పచ్చేపలు, ఎండ్రాయిలు, మెత్తళ్ళు కేజీ 400 రావాలమ్మా, కొనాలి. రావాలమ్మా చేపలు తల్లి ఇంకో కత్తిమీర కొనుక్కుంటారా. చిన్న చిన్న వ్యాపారాలు ఏదైనా చూడాలి. ప్రజలు అడుక్కునే రోడ్ల మీద అమ్ముకునే పరిస్థితులు ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల
కొత్తిమీర చేపలు కొత్తిమీరలు అమ్ముకునే పరిస్థితిలో ఉంది. అంతే కొత్తిమీర అమ్ముకోండి. వయసు కూడా అయిపోయే పరిస్థితి లక్షలు పెట్టి కొనసాగించాలి. పాత విధానంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. నూతన జాబ్ కాలం డౌన్ రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. పీజీ విద్యార్థులకు ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ పీజీ విద్యార్థులకు ఇవ్వాలి. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లను ఇవ్వాలి. విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. ఉద్యోగుల పక్షాన నిప్పులు పోసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డౌన్ 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 ఇవ్వాలి. నూతన జాబ్ క్యాలెండర్ను ఇవ్వాలి. నూతన జాబ్ క్యాలెండర్ను ఇవ్వాలి. ఇక శ్రీశైలం దేవస్థానం పరిధిలో తెల్లవారుజామున ఓ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భక్తుల క్యూ లైన్స్ ప్రక్కనే ఉన్న హోటల్లో కట్టెలు పొయ్యి ఆర్పకుండా వెళ్లడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో దేవస్థానం సెక్యూరిటీ అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. 2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలియజేశారు. భయపడి వచ్చి అయిందని పోదు ఉరికినాడంట. ఏమయ్యా పెద్ద మంచి నువ్వు ఇన్నవనుకోయింటవే అది దాన్ని కొద్ది నీళ్ళు అదేం పెద్ద మంటనా పెద్ద ఆయన నిల్లిపో దానికి చెప్పులు వేసుకున్నావా? ఎప్పుడు ఈ మధ్య ఏం చేస్తారంటే ఇలా కట్టెలు తీయరు. అదే కదా కట్టెలు ఆర్పి పోవాలి రాత్రి. ఏం చేసిందంటే పెట్టి ఆడు పెట్టిపోయి తగులుతుంది బాగా ఉంటుంది. అప్పుడు ఈ సోడా వాళ్ళు మొత్తం భయపడి వచ్చి అయిందని పోదు ఉరికినాడంట. ఏమయ్యా పెద్ద మంచి నువ్వు ఇన్నవనుకోయింటవే అది దాన్ని కొద్ది నీళ్ళు అదేం పెద్ద మంటనా పెద్ద ఆయన నిల్లిపో దానికి నిప్పుందా లేదా అని చూసుకోవాలి. చెప్పులు వేసుకున్నావా? ఎప్పుడు ఈ మధ్య ఇంతకుముందు సుబ్బారెడ్డి సార్ 5-6 సంవత్సరాల క్రితం ఏం చేస్తారంటే ఇలా తీయరు కట్టెలు తీయరు. అదే కదా కట్టెలు ఆర్పి పోవాలి రాత్రి. ఏం చేసిందంటే పెట్టి ఆడు పెట్టిపోయి తగులుతుంది బాగా ఉంటుంది. అప్పుడు ఈ సోడా వాళ్ళు మొత్తం అంటే దీనికి పెట్టండి. అంటే దీనికి రాదా? దానికి పెట్టాక పట్టుకోను పెట్టి పట్టుకో చేసిన అది ఫ్లాష్ లైటింగ్ బాగా
హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమలలో రోడ్డు ప్రమాదం, చనిపోతూ బిడ్డకు జన్మనిచ్చిన జింక. జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసిన దంపతులు, తమకు న్యాయం చేయాలని ఆకాంక్ష. విద్యుత్ దీపాలతో అలంకరించిన సీఎం క్యాంప్, భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు. మచిలీపట్నంలో దళిత నాయకుడి దారుణ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం. ఇది బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.